guys, so welcome to Gaddar Awards 2025. Here we have our amazing అంటే నేను కూడా చాలా పెద్ద ఫ్యాన్ మనందరికీ ఎంతో ఇష్టమైన గుణశేఖర్ గారు. సార్, కంగ్రాచులేషన్స్ ఆన్ ద గద్దర్ అవార్డ్ ఫర్ యూఫోరియా ఫర్ 2025. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇది గదర్ అవార్డు అందుకోవడం నేను రెండోసారి. సో ఆల్రెడీ రుద్రమదేవికి కరెక్ట్ సార్, ఉత్తమ చిత్రం బంగారు అందుకున్నాం. సో అది మేము ఫ్యామిలీ నిర్మించాం. ఇప్పుడు కూడా యూఫోరియా అనే సినిమా నా ఇద్దరు డాటర్స్ నీలిమ కూడా యుక్త కూడా నా మిస్సెస్ రాగిణి కూడా ప్రెజెన్స్లో యూఫోరియా నిర్మించడం జరిగింది. దీనికి కూడా మళ్ళీ మా ఫ్యామిలీకి అవార్డు రావటం, నాకు అందులో కథకు రావటం చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ సార్, ఇప్పుడు మీరు చూస్తే యూఫోరియా అనే ఒక సినిమాతో మీరు మంచి మెసేజ్ ఇవ్వడం కానీ చాలా అవేర్నెస్ క్రియేట్ చేశారు. దాని మీద చాలా మందికి ఇంపాక్ట్ కూడా పడింది. మీరు తీసేటప్పుడు అనుకున్నారా ఇలా కన్వే అవుతుంది జనాలకి, ఇంత బాగా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలం అనుకున్నా తీసారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే మీ బోట్ వాళ్ళందరూ మీ యూతే కాకుండా ఇటు ఫ్యామిలీస్, పేరెంటింగ్ ఏదైతే మనం చెప్పామో అడాలసెన్స్, పేరెంటింగ్, సోషల్ ఇంపాక్ట్, ఈ మూడు కోర్ థీమ్స్గా తీసుకొని చెప్పాం. మనం చెప్పినట్టుగా ఇది రీచ్ కూడా అలాగే ఉంది. ఇప్పుడు ఈ రోజున ఈ అవార్డు రూపంలో కూడా దాన్ని గుర్తించడం చాలా చాలా హ్యాపీ. అండ్ ఆఖరిగా మన తెలంగాణ గవర్నమెంట్ గురించి ఏం చెప్దాం అనుకుంటారు? ఎందుకంటే ప్రతి టెక్నీషియన్కి, ప్రతి ఆర్టిస్ట్కి ఒక జోష్ లాంటి మంచి రికగ్నిషన్ అన్నది సీఎం రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరుగుతుంది. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే రేవంత్ రెడ్డి గారు చేతల మనిషి అని నిరూపించారండి. అందరూ అంతకుముందు మాటలే చెప్పారు. సో ఆయన చేతల్లో చూపించారు. ప్రతిదీ కూడా ఆయన అనుకోవడం చేసి చూపించేస్తున్నారు. మిగతా వాళ్ళు ఎవరికి సాధ్యపడినవి అవి అవుతాయా అనుకున్నవి కూడా ఆయన సునాయాసంగా చాలా అద్భుతంగా చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నారు. ఖచ్చితంగా ఆయన ఇంకా మున్ముందు ఇలాంటి గొప్ప ఘనకార్యాలు ఎన్నో చేయాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ హ్యావ్ ఎన్ గ్రేట్ ఈవినింగ్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. అంటే మా పేరెంట్స్ జనరేషన్, మా అన్న వాళ్ళ జనరేషన్, మేము కూడా ఆఖరికి ఇప్పుడు వచ్చే జెన్జీ వాళ్ళు కూడా అందరూ ఆయన సినిమాలు చూశారు. అందరూ ఆయన సినిమాలు చూస్తారు. ఎంతో ఎంతో ఇష్టంగా మేము అందరం చూసే మురళీమోహన్ గారు. సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి, చాలా బాగున్నాను. వెల్కమ్ టు గద్దర్ అవార్డ్స్ 2025. సార్, ఫస్ట్గా నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్, మీరు ఎన్నో సినిమాలు చేశారు, ఎన్నో జనరేషన్స్ చూశారు. సో ఇప్పుడు మన గవర్నమెంట్ ఇలాంటి ఒక జోష్, ఒక మంచి పుష్ ఇస్తుంది ఆర్టిస్ట్కి, టెక్నీషియన్స్కి, మన తెలంగాణ గవర్నమెంట్. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్గా ఇదివరకు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి సంవత్సరం కూడా ఉగాది పండుగ రోజునే ఈ ఫిల్మ్ అవార్డ్స్ అనేది ఇవ్వడంతో ఒక హ్యాబిట్గా పెట్టుకున్నారు. కొన్ని బాగా చేశారు. తర్వాత అది కూడా మళ్ళీ లేట్ అయిపోయింది. ఇప్పుడు దాదాపుగా 7-8 సంవత్సరాలు బట్టి ఆంధ్రప్రదేశ్లో లేదు. లాస్ట్ ఇయర్ వరకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన కాడి నుంచి లాస్ట్ ఇయర్ వరకు మొత్తం అన్నీ కూడా ఒకే సంవత్సరంలో క్లియర్ చేశారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా కరెక్ట్గా ఆ రోజున ఎన్టీ రామారావు గారు ఏదనుకున్నారో అదే ముందుగా వెంటనే సెలక్షన్స్ అయిపోయి ఉగాది రోజున అవార్డ్స్ ఇవ్వాలి అనే దాన్ని మనీ పునరుద్ధరించడం మాత్రం నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఇలాగే ఉగాది రోజున సినిమా పండగ జరగాలి. ఒక పండగలా, ఒక అందరినీ సినిమాలో పంచిన అందరూ కలిసిన రోజు. అవును, అది ఇదివరకు నుంచి కూడా అలాగే జరుగుతుంది. ఇప్పుడు కూడా అలా జరగాలని కోరుకుంటున్నా. ఇదే సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి నా విన్నపం ఏమిటంటే, సినిమాల్ని తెలంగాణ గద్దర్ అవార్డ్స్ అని స్టార్ట్ చేశారు, వెరీ గుడ్. అలాగే నాటకాలు ఇదివరకు నాటకాలు కూడా ఇచ్చాం ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డ్స్లో. అలాగే టీవీ అవార్డ్స్ ఇచ్చాం. వాళ్ళ సినిమా ఎంత పాపులర్గా ఉందో టీవీ కూడా అంత పాపులర్గా ఉంది. కాబట్టి టీవీ అవార్డ్స్ని, నాటకాల అవార్డ్స్ని కూడా రివైవ్ చేసి దానికి వేరే డేట్స్ పెట్టి, అన్నీ ఒకసారి కుదరదు కాబట్టి ఉగాదికి ఫిల్మ్ అవార్డ్స్ ఇచ్చి తర్వాత 2 అకేషన్స్లో ఆ 2 కూడా ఇస్తే బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అడ్వైస్ చాలా పాజిటివ్గా తీసుకుంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఈరోజు డ్రెస్ అయితే అదిరిపోయింది. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్కి నువ్వు వచ్చావు, దీనికి ఎలా ఫీల్ అవుతున్నావు? అండ్ నీకు అవార్డు వచ్చింది. సో వాట్ డూ యూ ఫీల్ అబౌట్ అండ్ గవర్నమెంట్కి అంటే లైక్ గుర్తించి ఒక ఆర్టిస్ట్ని ఇస్తున్నారు, నువ్వేం ఫీల్ అవుతున్నావో నీ మనసులో నుంచి మాట్లాడి. Currently I have no words. I'm very overwhelmed right now. మార్నింగ్ ఎగ్జాక్ట్లీ ఒక 10 కనుకుంటా మా ప్రొడ్యూసర్ డిఎం చేశారు that you will get a surprise within 2 to 3 hours. I didn't expect this when the announcement was happening. Later on while I was in a shoot, the producer called me and told, yeah, I'm very happy currently. రోహన్ రాయ్, సో ఇప్పుడు if your 90s character meet your pre-wedding show character, would you they get along? వాళ్ళు కలుస్తారా? అంటే ఎస్ అనుకుంటా, ఎందుకంటే వాళ్ళిద్దరూ అల్లరే. ఆదిత్య ఇద్దరు చదువుకోరు ఆబ్వియస్లీ,
ఈ ఇద్దరు డమ్ కిడ్సే కానీ రామ్ ఈజ్ సంథింగ్ మోర్ ఈజ్ తిండిపోతూ హ్యాస్ మోర్ క్యారెక్టర్స్ ఈజ్ కేర్లెస్ మోర్ దెన్ ఆదిత్య. విచ్ వన్ డూ యూ లైక్, విచ్ క్యారెక్టర్ ఇన్ యువర్ హార్ట్ నువ్వు మర్చిపోలేను మళ్ళీ నాకు ఈ క్యారెక్టర్ని అని చెప్పడానికి నీకు ఏ క్యారెక్టర్ అంటే ఇష్టం? అట్లా ఉండదు, ఏ క్యారెక్టర్ అయినా నేను 200% ఇచ్చి చేస్తా కాబట్టి క్యారెక్టర్ ఇస్ క్యారెక్టర్. సో ఏ క్యారెక్టర్ చేస్తుంటే అందులోకి వెళ్ళిపోవడమే. ఇఫ్ సమ్వన్ మేడ్ ఏ మూవీ అబౌట్ యూ, వాట్ వుడ్ లైక్ ఇట్ లైక్? కరెంట్లీ లిటిల్ హార్ట్స్ ఇప్పుడు యూత్ అనే సినిమా వస్తుంది, అలాంటి ఒక యూత్ ఎంటర్టైనర్, ఒక జాలీ క్యారెక్టర్ ఐ వాంట్ టు ప్లే, ఫన్ క్యారెక్టర్. రోహన్, ఇంకా నువ్వు ఏమేం చేయాలని అనుకుంటున్నావు? ఎందుకంటే దిస్ ఈజ్ లైక్ జస్ట్ స్టార్టింగ్, కెరియర్ స్టార్టింగ్ అండ్ యూ గాట్ ద అవార్డ్ ఆల్సో. అది కూడా లైక్ మోస్ట్ లైక్ మనము అందరు తెలంగాణలో ఉండి ఇక్కడ చేస్తున్నాం కాబట్టి దిస్ అవార్డ్ ఈజ్ లైక్ మోస్ట్ ప్రీషియస్ ఫర్ అస్ అండ్ నార్మల్ అవార్డ్స్ కంటే దిస్ ఇస్ మోస్ట్ స్పెషల్ అవార్డ్. సో నెక్స్ట్ నీ ప్రాజెక్ట్స్ ఏంటి, ఏమేమి చేయాలనుకున్నావు, నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, నువ్వు ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నావు? నా ఫ్యూచర్ వన్ కరెంట్లీ టు డూ ఆల్ జానరాస్. నేను హీరో అయిన తర్వాత ఇప్పుడైతే రీసెంట్గా మూవీ ఒక లీడ్ కింద చేస్తున్నా, సమ్మర్ హాలిడేస్ అని, ధీరజ్ మోగ్నేలి గారు దాంట్లోనే. సో ఇలానే ఇంకా లీడ్స్ కింద చేస్తూ ఆల్ జానరాస్, హారర్, ఎవ్రీథింగ్, కామెడీ, ఎవ్రీథింగ్ ఐ వాంట్ డు. నువ్వు ఇలాంటి మూవీస్ చాలా చాలా చెయ్యాలని చెప్పి ఇంకా చాలా అవార్డ్స్ అందుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వన్ వర్డ్ ఇంకా కొత్తగా ఇలాగ వచ్చే వాళ్ళకి ఒక వర్డ్. హార్డ్ వర్క్ ఇస్ ద కీ ఫర్ యువర్ సక్సెస్. దట్స్ ఇట్. కంగ్రాచులేషన్స్ ఫర్ టునైట్. రాకెట్.